అందరికీ నమస్కారం. నా పేరు హరిత. జరుగుమల్లి పిహెచ్సి పావలేటిపాడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో నేను ఎమ్మెల్యేహెచ్పిగా పనిచేస్తున్నాను. ప్రపంచ రక్తపోటు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఈ రక్తపోటు అనేది ఒకటి. ముందుగా అసలు రక్తపోటు అంటే ఏమిటి అని తెలుసుకుందాము. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ రక్తపోటు అనేది వస్తుంది. సాధారణంగా వయసు పైబడటం, అలాగే శారీరక శ్రమ లేకపోవడం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ రక్తపోటును మనం చూడవచ్చు. అలాగే ఈ అధిక రక్తపోటు ఉండడం వల్ల కూడా గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాంతక అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే బీపీ పెరిగితే కొన్ని లక్షణాలు అనేది మనం చూస్తూ ఉంటాం తరచుగా. అవి మొదటిగా తలనొప్పి, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, అలసటగా ఉండడం, తల తిరగడం, ఇలాంటి కొన్ని కంటి సమస్యలు కూడా మనం ఈ బీపీ పెరగడం వల్ల చూస్తూ ఉంటాము. అలాగే ఈ బీపీ అనేది సాధారణంగా కూడా మనం తగ్గించవచ్చు. వ్యాయామం చేయడం ద్వారా, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ వాకింగ్ ఇలాంటి వ్యాయామాలు చేయడం ద్వారా కూడా ఈ రక్తపోటుని నివారించవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి రెగ్యులర్ చెకప్స్ అనేవి కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఎమ్మెల్యేహెచ్పి దగ్గర ఇలాంటి రెగ్యులర్ చెకప్స్ అనేవి కంపల్సరీగా చేయించుకొని దీని గురించి మంచి అవగాహన నేర్చుకుంటారని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.